రుణమాఫీ నిర్ణయంతో రేవంత్ సాహసం దేశంలోనే ఇది ఒక సంచలన నిర్ణయంగా మారింది. ఒకే దఫా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ అసాధారణమైన నిర్ణయంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పనితీరుకు పట్టుదలకు ఇది తార్కాణమైన నిర్ణయంగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్కు రాష్ట్రం బీజం వేసింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడుకోవడమే గులాబీ బాస్కు సాహసంగా మారింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్తో మోడీ సర్కార్కు అప్రదిష్టతో పాటు దేశవ్యాప్త నిరసనలను చవిచూస్తుంది. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై అమ్మా న్యూస్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక యోధుడు. జనహోరుని చూసి మైమరిచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. ఎందరికో అసాధ్యమైన రుణమాఫీలని ఏకకాలంలో చేస్తున్న అసాధ్యుడు. భద్రాద్రి రామయ్య మీద, వేములవాడ రాజన్న మీద, యాదగిరి నర్సన్న మీద ఒట్లేసి, ఓరుగల్లు సమ్మక్క సారలమ్మల మీద ఒట్లేసి మరీ నెరవేరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు ఓటమి లేదన్నది చరిత్ర చాటుతున్న సత్యం. రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి, పట్టుదల మరో చరిత్రకు నాంది పలికింది. రాష్ట్ర చరిత్రలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఒకే ఒక్కడుగా నిలిపింది. అతడు సామాన్య వ్యక్తి. అందుకే అసాధ్యం సుసాధ్యం. పట్టుదలతో అయ్యింది రుణమాఫీ సాధ్యం. గతంలో రుణమాఫీ విషయంలో ప్రభుత్వాలు చేసిన కప్పదాట్లు రైతులకు ప్రత్యక్ష అనుభవం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ హామీనిచ్చినా ఒకే దఫా మాఫీపై రైతుల్లోనూ అనుమానాలు. కేసీఆర్ వల్లే కాలేదు, రేవంత్ వల్ల అవుతుందా అంటూ శంకించారు. కానీ రేవంత్ కేసీఆర్ కాదు. తాను నల్లమల నుంచి తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చానని చెప్పిన సీఎం రేవంత్ తాను మంచి చేయదలుచుకుంటే ఎలాంటి కష్టాలనైనా ఇబ్బందులనైనా ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటానని అనేక సందర్భాల్లో చాటారు. బొగ్గు చుట్టూ రాజకీయం. ప్రైవేట్ బ్లాకులపై తెలంగాణ సర్కార్ కొత్త వ్యూహం. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో మోడీకి అప్రతిష్ట. విద్యార్థులకు నష్టం జరగకుండా చేయాలి దిద్దుబాట. ప్రైవేట్ బొగ్గు బ్లాకుల వేలం హైదరాబాద్లో నిర్వహించడం బీజేపీకి మేలు చేసే అంశం. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం తెలుగు ప్రజలకు సంతోషం. కానీ బొగ్గు గనుల శాఖ ఇచ్చి ప్రైవేట్ వేలం ఇక్కడే నిర్వహించడం మేలు చేయడమా, మన వేలుతో మన కన్ను పడవడమా అన్న చర్చ జరుగుతుంది. సత్తుపల్లి, కోయిగూడెం బ్లాకులు తెలంగాణకే కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక విన్నపం చేసింది. బొగ్గు బ్లాకుల అంశంలో జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుంటే భవిష్యత్తులో ఇది 2 పార్టీలకు నష్టం చేసే ప్రమాదం ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం మోడీ సర్కార్కు అప్రతిష్ట తీసుకురాగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వాలు ఎలా ఉండాలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రజల మనోభావాలు గుర్తించి పాలించిన వారికే భవిష్యత్తు. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.